డ్రైవర్లు ఓటేసిన పాపానికి రోడ్డున పడ్డారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసినందుకు ఈరోజు రోడ్ల మీద బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది డ్రైవర్లకి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, తెలంగాణ, ఆంధ్ర ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రైవర్ల పరిస్థితి చాలా హీనంగా తయారైంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా పరిస్థితి ఏంటయ్యా? మీరైతే కావాల్సినంత స్టాక్ ఉంది డీజిల్ అంటున్నారు, మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ బోర్డులు ఏంటయ్యా? ఇందుకైనా మిమ్మల్ని ఓటేసి గెలిపించింది? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇందుకైనా మిమ్మల్ని ఓటేసి గెలిపించింది? ఈరోజు మేము రోడ్ల మీద పడ్డాగా. డ్రైవర్ల గురించి ఆలోచించరా మీరు? చాలా సులువుగా వీడియోలో మాట్లాడుతూ ఉంటారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటారు. మా కష్టాలు తెలుసా? డ్రైవర్ కష్టాలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. ఈరోజు మా బండి చక్రాలు తిరిగితేనే మా ఇంట్లో తినగలరు. ఎన్ని రోజులైందా ఊకే చెప్తా ఉన్నారు. ఎలాగ బతకాలి మేము డ్రైవర్లం? మీకు ఓటేసిన పాపానికి మేమంతా రోడ్డు మీద పడ్డాం కాదయ్యా. అంత పెద్ద కరోనా వచ్చినప్పుడు కూడా ఇంత ఇబ్బంది పడలేదు కదయ్యా. అంత పెద్ద మహమ్మారి వ్యాధి వచ్చినప్పుడు కూడా ఇంత ఇబ్బంది పడలేదు కదయ్యా. 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాం కదయ్యా. ఎప్పుడు కూడా ఇలా ఇటువంటి ఇబ్బందులు రాలేదు కదయ్యా. ఇప్పుడు ఎందుకు మాకు ఇబ్బందులు? అంటే మీకు పరిపాలన చేసేకి అవుతుందే కాదా? పరిపాలన చేసేకి అవుతుందే కాదా? లేకపోతే ఎవరికైనా బాధ్యతలను ఇవ్వండి. మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? మీకు తెలుసా, ట్యాక్సీ రంగం అంతా కుదుట పడిపోయింది. ట్యాక్సీ రంగం అంతా ఆగిపోయింది. 10 నెలలుగా 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళం, ఎప్పుడు హాలిడేస్ వస్తాయి అని. హాలిడేస్ అయితే వచ్చాయి. హాలిడేస్ వచ్చిన సమయంలోనే నో స్టాక్ బోర్డులు, సోషల్ మీడియాలో ఎక్కడ డీజిల్ దొరకడం లేనని వార్తలు. ఈ వార్తలని ప్రజలందరూ కూడా వాళ్ళు వేసుకున్న టూర్లన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. ప్రజలందరూ కూడా అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అనుకునే వాళ్ళు కూడా ఎక్కడ డీజిల్ దొరకడం లేదంట అని వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. 10 నెలలుగా ఎదురు చూస్తున్నామయ్యా. ఈ ఎండాకాలం సెలవులో బాగా డ్యూటీలు చేసుకోవచ్చు, బాగా కిరాయిలు వస్తాయి, బాగా తిరగొచ్చు, తిరిగితే ఉన్న అప్పులు తెంపుకోవచ్చు, పిల్లలకి మంచి బట్టలు తేవచ్చు అనుకున్నామయ్యా. ఎలాగా ఇప్పుడు అందరూ టూర్ బుక్ చేసుకున్న టూర్లు క్యాన్సిల్ చేస్తున్నారు. పోవాలి, అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి అనుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇంకా మేము ఎలాగ బతకాలయ్యా? డీజిల్ దొరకక ఇబ్బంది పడుతుంది. మీరైతే చాలా విషయాలు చెప్తున్నారు, స్టాక్ ఉంది అని. స్టాక్ ఉంటే బండ్ల పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు ఎందుకున్నాయని. మళ్ళీ అధికారులు కూడా చెప్తున్నారు ఏం ఇబ్బంది లేదు, కావాల్సినంత పెట్రోల్ కావాల్సినంత డీజిల్ ఉందంటారు. ఉందన్నప్పుడు ఎందుకు పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ బోర్డులు, పెట్రోల్ బంకుల దగ్గర ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర అంతమంది జనాలు ఉన్నారు? మీరేమో సులభంగా మాట్లాడేస్తారు, కానీ మా పరిస్థితి ఆలోచిస్తుంటేనే భయం అవుతుంది. ఎందుకంటే ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ 2 నెలలు మేము చాలా కష్టపడి సంపాదించుకునేవాళ్ళం. ఈ 2 నెలల్లోనే మా భవిష్యత్తు మారేది. ఎందుకంటే మిగతా 10 నెలలు మాకు ఎలాగా కిరాయిలు ఉండవు. మీరు తెచ్చిన ఉచిత బస్సుల ద్వారా మేము అన్నీ కోల్పోయాం. సరే, ఈ హాలిడేస్ అప్పుడన్నా చేతి నిండా పని ఉంటుందంటే లేదు.
అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, కొద్దిగా డ్రైవర్ల గురించి ఆలోచించండి అయ్యా. డ్రైవర్లను ఇబ్బంది పెట్టొద్దండి. ఈరోజు మీరు అధికారంలో ఉండే కారణం డ్రైవర్లు అయ్యా. ఆ డ్రైవర్లను మరిచారంటే గత పార్టీలకు జరిగినట్టే మీకు కూడా అలాగే జరుగుతుంది. దీనికంటే ఏం చెప్పలేం. మీరు గిన డ్రైవర్లను మరిచారంటే గత పార్టీలకు ఏ విధంగా అయితే జరిగిందో అదే శాస్తి మీకు కూడా జరుగుతుంది. డ్రైవర్లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు. ఆ ఓటుతో ఖచ్చితంగా గుర్తించుకొని మీకు సరైన సమాధానం చెప్తాం సమయం వచ్చినప్పుడు. మళ్ళీ ఇప్పుడైనా మాకు డ్రైవర్లకు డీజిల్ కొరత లేకుండా, పెట్రోల్ కొరత లేకుండా, గ్యాస్ కొరత లేకుండా చూసుకునే బాధ్యత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలది. అటు కాంగ్రెస్ పార్టీది, ఇటు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది. మళ్ళీ డ్రైవర్లకు ఇబ్బంది కాకుండా చూసుకోండి. డ్రైవర్లకు ఇబ్బంది కలిగించొద్దండి. డ్రైవరు బతకలేని పరిస్థితిలో ఉన్నాడు గనక మళ్ళీ ఇవి ఫేక్ వార్తలు అంటున్నారు. మళ్ళీ ఈ ఫేక్ వార్తలు సృష్టించిన లోపలేయండి. డ్రైవర్ల జీవితాలతో ఆడుకునేవాడిని లోపలేయండి. ఈ ఫేక్ వార్తల ద్వారా మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మళ్ళీ అది ఫేక్ నిజం అనేది తేల్చాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. వాళ్ళైతే ఫేక్ వార్తలు సృష్టించారు. మా పరిస్థితి ఇక్కడ పార్టీలన్నీ బుక్ చేసుకున్న కిరాయిలన్నీ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు. వాళ్ళు కూడా ఎక్కడైనా ప్లాన్ చేసి పోవాలనుకున్న వాళ్ళు కూడా పోదలుచుకోలేదు. వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మేము ఎలాగ బతకాలి? ఎవరికి చెప్పుకోవాలి మేము? మళ్ళీ డ్రైవర్ల గురించి ఆలోచించండి. డ్రైవర్లకు న్యాయం చేయండి. లేకుంటే మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాం. మా పరిస్థితి చాలా ఘోరంగా. ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.